సేవకుల ప్రవర్తన కొంతమందిది నాకు ఒకరిద్దరిది అభ్యంతరకరంగా ఉండి ఒకరోజు నాకు కొంచెం ఇరిటేట్ అనిపించింది. కొంతమంది ప్రవర్తన, నేను చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి, కొంచెం నాకు చిరాకేసి ఇబ్బంది అనిపించి ఈ సంఘాలకు వాళ్ళు వద్దులే, చేసినంత వరకు నేనే తిరిగి చేద్దాం లేకపోతే వదిలేద్దాం అని అనిపించింది ఒకరోజు. వీళ్ళందరినీ పెట్టుకొని సేవకులు పరిస్థితులు ఇవన్నీ, ప్రతిదీ ఒత్తిడి, వాళ్ళ సాధక బాధలు, బాగోగులు, స్థితిగతులు ఇవన్నీ, మళ్ళీ నేను ఒకటి చెబుతాను వాళ్ళు ఒకటి చేస్తారు, మళ్ళా కొంతమంది వాళ్ళ స్వార్థకాంక్షతో ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ అవసరమా నాకు అనిపించింది ఒకరోజు. సైతాను శోధనలాగా అనిపించి ఇంకా సంఘాలు వద్దులే అనుకున్నా. ఆ రోజు నైట్ ఒక దర్శనం చూపించాడు దేవుడు. కొంతమందికి దర్శనాలంటే నమ్మకం ఉండదు, ఏడిశారు. నన్నేం చేయమంటే నాకు చూపించాడు, నేను చెబుతున్నాను. నేను నమ్మకం లేనోడు, విశ్వాసం లేనోడు దరిద్రులు, నాకెందుకు, దరిద్రులతో నాకు చూపించాడు, నేను చెబుతున్నా ఒరిజినల్గా. ఆ రోజు నాకు స్పష్టంగా చూపించాడు. ఒక సేవకుడు వైట్ అండ్ వైట్లో ఉన్నాడు, ఆయన నాకు కనపడుతున్నాడు, ఫేస్ అర్థం కాల, కానీ అతను ఒక దైవజనుడు. బాగా వినండి, వైట్ అండ్ వైట్లో ఉన్నాడు. ఏ రోజు నేను ఇరిటేట్గా ఫీల్ అయిన రోజు, ఇబ్బందిగా ఫీల్ అయిన రోజు, సేవకుల విషయంలో నాకు ఈ ప్రెజర్ అవసరమా అనుకున్న రోజున, సంఘాల విషయంలో నాకు ఈ ఒత్తిడి అవసరం అనుకున్న రోజున నాకు ఆ దర్శనం చూపించాడు ప్రభు. ఆ రోజు డిసైడ్ చేసుకుని ఈ మెంటల్ టెన్షన్ అంతా వదిలేద్దాం అన్న రోజున చూపించాడు. ఆ దైవజనుడు నాకు కనబడి నాతో మాట్లాడుతున్నాడు, నా పక్కన నిలబడ్డాడు. నేను తెలుసా నీకు అన్నాడు. నేను ఇప్పుడే చూడటం నిన్ను అన్నట్టుగా చూసి ఆయనకి వెళ్ళి, కాదు నేను తెలిసే నీకు అన్నాడు. వైట్ అండ్ వైట్ వేసుకొని ఉన్నాడు. నేను మృతుడనయ్యాను తెలుసా అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను మృతుడనయ్యాను తెలుసా అన్నాడు. మృతుడు అయితే నాతో ఎందుకు మాట్లాడుతా ఉన్నా నేను? లేదు, నేను మృతుడనయ్యాను, అయినా సజీవంగా ఉన్నాడు, మృతుడనయ్యాను. ఓ బుక్ చూపించాడు, పాటల పుస్తకం లాంటిది. దానిలో ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ ఉంటుంది కదా, ఆ చివరి పేజీలో, ఆ కవర్ పేజీలో ఆయన ఫోటో ఉంది. ఆయన నిద్రించినటువంటి ఫోటో. నిజంగా నువ్వు చనిపోయిన ఫోటో ఉంది కదా అన్నాను. మరి నేను చెప్పట్లేదా నేను నిద్రించాను అన్నాడు. మరి బ్రతికే ఉన్నావుగా నువ్వు అంటే, సరే నిద్రించానని అయితే ఒప్పుకుంటావు కదా అన్నాడు. ఇక్కడ ఫోటోను బట్టి ఒప్పుకుంటా అన్నా. ఇదంతా ఎందుకు? మీ ఇంటి అడ్రస్, మీ ఇల్లు అడ్రస్ చెప్పు, నేను అక్కడికి పోయి మీ వాళ్ళని అడిగి వస్తాను, అసలు నువ్వు చనిపోయావు బతికున్నావు అన్న. అంటే ఆయన అన్నాడు, ఇంటికి ఏం వద్దులే కానీ నిన్ను మృతి పొందింది నిజం అన్నాడు. ఇంటికి వద్దు, కావాలంటే నిన్ను నేను ఆత్మల ప్రపంచానికి, ఆత్మల లోకానికి తీసుకెళ్తాను పదా అన్నాడు. తీసుకెళ్తాను పదా అని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు. ఒక గేట్ ఉంది. ఆ గేటు బయట నన్ను ఉంచాడు. ఎవరితో నీకు సాక్ష్యం చెప్పించమంటావు అన్నాడు. నేను మృతి నొంది తిరిగి లేచితునని, అదేగా ఆయన అర్థం. నేను మృతి నొందితునని ఎవరితో నీకు సాక్ష్యం చెప్పించమంటావు? ఎవరు చెప్పాలా నీకు? ఎవరు కావాలి నీకు అన్నాడు. వాస్తవంగా నేను బైబిల్లో బాగా లైక్ చేసేది ఆ కీర్తనాకారుడు దావీదు, యోసేపు, దానియేలు, పాత నిబంధనలో భక్తులు వీళ్ళు. క్రొత్త నిబంధనలో పౌలు, పేతురు భక్తులు అందరిని లైక్ చేస్తారు. కానీ నాకు తెలియకుండానే ఆశువుగా పౌలు అన్నాను. ఎవరి చేత చెప్పించమంటావు నీకు అంటే, నా నోటనే పలికించాడు పౌలు అని. తర్వాత నేను ఆ మాట పలికితే పౌలుని రమ్మన్నానేంది అనుకుంటున్నాను నేను.
ఆ గేటు తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఆయన లోపలికి వెళ్తున్నప్పుడు ఆ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నప్పుడు లోపల చాలా కోలాహలంగా, చాలా సందడిగా ఉంది. ఆ క్లైమేట్ ఎలా ఉందంటే నాకు లోపలికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ లోపల రానిలా. లోపలికి వెళ్ళాడు, కొన్ని క్షణాల్లో బయటికి వచ్చాడు. తనతో పాటు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వస్త్రాలు మన సైనికులు వేసుకునే కాకి వస్త్రాలు లాంటివి ఉన్నాయి. ఆయన ఒంటి మీద బట్టలు కాకి వస్త్రాలు లాంటివి ఉన్నాయి. ముఖం మీద మచ్చలు ఉన్నాయి. దాదాపు 3 భాగాలు జీవితం అయిపోయిన వ్యక్తి. వయస్సు అంటే దాదాపు ఒక 55 నుంచి ఆ ప్రాయంలో కనపడ్డాడు. ఇప్పటి కాలాన్ని బట్టి చూస్తే ఇప్పుడేంది, ఇక 50 దాటినాయంటే జీవితంలో చాలా భాగం అయిపోయినట్టు. ఎందుకంటే ఇక 70 ఏళ్ళకి ఫైనల్ కదా ఇప్పుడు ఆ లెక్కలో తీసుకుంటే. ఆయన దాదాపు 55 ఏళ్ళు ఆ ప్రాయంలో ఆ ఏజ్ కనపడుతూ ఉంది ఆయన ఫేస్లో. ఇంకొంచెం దగ్గరగా 60కి సమీపంలో ఉన్న ఫేస్ కనపడుతుంది. ఆయన బయటకు వచ్చి చాలా సాఫ్ట్గా, చాలా దీనంగా ఆయన అడుగుతున్నాడు, ఎవరయ్యా నన్ను పిలిచింది ఎవరు, నన్ను కోరింది ఎవరు అని అడిగాడు. నేనన్నాను, మీరెవరు అన్నాను. నేనయ్యా పౌల్ని అన్నాడు. పౌలుని అన్నాడు. నన్ను పౌలు అంటారయ్యా అన్నాడు. ఇక నేనేం మాట్లాడలా, ఆయన్ని కౌగిలించుకొని ఏడుస్తున్నా. ఆయన నన్ను నెట్టేయలేదు, తోలివేయలేదు, నేను ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అడగలేదు. తన బాడీని అలాగ అప్పచెప్పి ఊరుకున్నాడు, నిలబడ్డాడు. అంటే బాధపడుతున్నప్పుడు, ఎవరన్నా మనల్ని హత్తుకొని బాధపడుతున్నప్పుడు మనం అలాగ అప్పగించుకుంటాం కదా, వాళ్ళ ఓదార్పు కలిగిందాకా అట్లా నిలబడి అప్పగించుకున్నాడు ఆయన. నేను ఏడుస్తూ ఉన్నాను. ఈలోపు ఈ పక్కన ఉన్న ఆయన అదృశ్యం అయిపోయాడు. పౌలును హత్తుకొని ఏడుస్తూ ఉన్నాను. ఆ ఏడుపులోనే మెలకు వచ్చింది. తర్వాత కూర్చొని ఆలోచించుకున్నాను, నాకు కలిగిన ఈ దర్శన భావం ఏంటి అని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలుకు అప్పగించిన పరిచర్య నన్ను ప్రకటించుట, అనేక ప్రాంతాల్లో సంఘములు కట్టుట, శిష్యులను తయారు చేయుట. నీవు ఆ పని చేయాలి. నీ మీద నా ఏర్పాటు అది. నేను ఇట్లా చెయ్యను అంటే ఎట్లారా? అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా? ప్రతికూలతలు రావా? ప్రతికూలతల్ని తట్టుకొని ముందుకు వెళ్ళవా? కొంచెం నొప్పి తగలగానే, కొంచెం ఇబ్బంది కలగగానే ఇబ్బందిగా, ఇరిటేట్గా ఫీల్ అయిపోయి అసలు ఈ పనే మానేస్తాను ఎట్లారా? నీ మీద ఉన్న నా ఏర్పాటు ఇది అని ఆ రోజు చూపించాడు. ఆ తర్వాత మళ్ళా సంఘాలు తిరగటం మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పరిచర్యలా కొనసాగిస్తా, దేవుని కృపను బట్టి ఇప్పుడు చిన్నగా 200 ప్రాంతాలు దాటి వెళ్తా ఉంది బండి. కొడితే గడ్డి కొట్టు, హల్లెలూయా. 200 ప్రాంతాలంటే చిన్న విషయం కాదండి. 200 ప్రాంతాలంటే చిన్న విషయం కాదు. ఈ జీవితానికి చాలా కృప దొరికినట్టు నాకు. దేవునికి మహిమ. కాబట్టి అర్థమైంది కదా.